నేను మరవలేదు తల్లి. నాలుగే కోసిన నారాయణి నేను మరవలేదత్తయ్య. ఆ కథలతో వరాన పుట్టిన నామతరవి నీళ్ళతో కడిగిన తుడిచిన పోదు తల్లి. పెట్టిన నామం అయితే పోతుంది అని పుట్టుకతో పుట్టిన నామతెరువులు ఎలా పోతుంది అత్తయ్య? ఏమిటి గోవిందని వర్షం గొంతులో పట్టినది, నారాయణ వర్షం నాలుగులో పట్టినది, చిన్ననాడే పుట్టిన అత్తమ్మ ఈ చిలకల నామం, నిశ్చతో పుట్టిన నామంతరం నీళ్ళతో కలిగిన వచ్చిన పోదు పోదు అత్తమ్మ అంటారు. ఇదేనా నువ్వు చెప్పేది? ఏ మాత్రం పోదా? ఏమి చేసినా పోదా? గోవింద నారాయణ వైపున వస్తానే రెట్లకే ఎంతో ఓపిక చెప్పాను, చెప్పి చూశాను. ఏదో చిన్న పిల్లలు తెలిసి తెలియని వయసు, నా చిన్ని గొడవలు మేర గొడవలు ఏదో గొడవలు ఏడు గొడవ తెచ్చుకుంటే ఏదో చేస్తాం సంసారం చక్కదిద్దుకుంటావు అని నేను చెప్తే ఇదేనా నువ్వు చెప్పేది నంగ మాటలో? చెప్తావు నంగ మాటలో? చెప్పాను, చూశాను, చాలా ఓపిక చెప్పాను. ఏదో నేర్చుకుంటాం సంసారం అదే చదరంగం, ఏదో చక్కదిద్దుకుంటావు అని చెప్పి చూశాను. ఎంత చెప్పినా ఏం చేసినా మారడా. ఏ మాత్రం నీ మొండి పట్టి వినను 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 అని విడవకున్నావు. చూడు కాదురా ఎగిస్తాంటి నేను ఏమి చెప్పినా వినను తెలుస్తుంది. ఎంత చెప్పినా ఏం చెప్తున్నా వినను వినజాలని మొండి పట్టి విడవకున్నాదే. ఎంత నాకునేది అబ్బా నీకుండేది ఎంత సంసారం సంసారం 30 జీతకాలం కూలి వాళ్ళు 7 కొడుకులు నీతో సహా 7 మంది కొడాలు తెచ్చుకుని నేను చేయలేదు. నేను కొరకలేదా? నేను రాలే ఆయన నుంచే నేను రాలేదే. సిగ్గు స్థిర మానవుడేనా అంతమంది చూడు ఎంత చెప్పినట్టు జరగకున్నావు. కాదురా చెరుకా బెల్లం పెట్టంటే పెడుతుందా? బెల్లం పెడుతుంది నా పీసు పెట్టేది. ఏం చేయాలా? ఏం చేస్తే చెరుకు బెల్లం పెడుతుంది? పట్టల్లా అది తిప్పల్లా చిత్తని పాలు కడతాయి, పెన్నులు వేయాలా, మంటేయాలా, గట్టిగా పురుగు అయితే ఇది పెట్టాలి. ఏంది సున్నం వేస్తే అప్పుడు ప్రాసెస్ ఉంది. కొట్టని చెప్పి పెడితేనే కొట్టు కొట్టి కొట్టి బొత్త చూస్తుంది. ఇంకా ఏం కొట్టారు? ఆ కిందే ఉండాలి మందంగానే. ఆడే కదా పడింది మర్చిపోతుంది. నా గుండెకే నీ గుండెగా నేనే నా ఉలవకాయ గుమ్మతా నా కొడుకు నీ గుండెగా నేనే ఇది ఎంత చెప్పిన కాబట్టి ఏమన్నా నరకా బజ్జీ పిట్టి కట్టి కడుపులో చేత్తో పడినాం. కాదురా ఇది ఎంత చెప్పినా ఎన్నో విధాలను ముందుపట్టి ఉండకుంది. దీనికి ఇప్పుడు అష్ట కష్టాలు పెట్టి చిత్రహింసలు పెట్టి నాన్న హింసలు గురి చేస్తే గానీ అప్పుడు కానీ సిగ్గు దీనికి చేసే పని చేస్తే అప్పుడు పేరు జరగడవుతుంది. కొట్టించుకుంటుంది గుండు గుండు ఆ శివుడు కదా ఆయన, మీరు శివభక్తులు కదా. ఊచిపోతుంది ఏందే ఊచింటాడు ఊచింటాడు పెరుగుతాడు. దీనికి ఈరోజు నుంచి గుండెని గులాబీ మొండి నేను పేరు పెడుతున్నాను. కట్టిండి పట్ట చీరలు పుట్టింటి వాళ్ళ నగలు ఒలిచి విరోధంలో ఏ మాత్రం గుళ్ళ గులాబీ
ఇద్దరు చెరువులో గొడవ అవుతుంది. వ్యాపారమా పొయ్యి మండకి దాని మీద గుర్తుకుండేది. నీ కోడలు నువ్వెట్టనము నన్ను పట్టుకునే పొట్టులా కట్టిండే పట్టు చీరలు ఇప్పాను, పుట్టిండే వారి నగర సొమ్ములు వచ్చాను, బిర్రాబుతలం వచ్చాను. ఆయన నీకు సిగ్గు సరం మానవ ఏమాత్రం కట్టిండే పట్టు చీరలు పుట్టిండే వారి నగర సొమ్ములు వచ్చి లగ్నంగా చూస్తూనే నాకు సిగ్గు సేటిగా ఉంది. సాటి ఆడదానే కాబట్టి సాటి ఆడదానే కాబట్టి నీకు ఇప్పుడు ఏ ఆడదని తన మానాన్ని కాపాడుకోవడానికి ఎన్ని ఊళ్ళ చీర కట్టాలి? ఏమిటి ఇంట్లో చేతి పని బట్టలు చేసేకున్నాం కదా, నేను ఎందుకు పెట్టుకున్నా? వీడు చాలా మతం ఎక్కింది నీకే. తగ్గింది జరుగు రా రైట్ రా. ఏం చెప్పినా దానికి ఏం చెప్పినా అంటుంది. రెండు మాటలు చెప్తాను, చెప్పు చెప్పు. నేను ఎలాంటి దాంట్రా? ఏంటి అది తెలుసు కదా. ఏంది చేత్తో పట్టినావు? నా బిడ్డకి తల్లి ఇమ్మా నువ్వు. నీకు తల్లి లాంటి దాన్ని మా నాయన్ని పెట్టుకున్నావంట ముందు జీతాలకి. ఆ మాట చూసే జనాలు ఏమనుకోవాలని మళ్ళా మా తాతను పెట్టుకున్నావంట. దేనికి? ఆయన